హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణకు నేడు వర్ష సూచన ఉన్నట్లు సూచించింది. అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది మరో 2 రోజుల పాటు ఉంటుంది. తరువాత బలహీనపడుతుంది. దాని ప్రభావం ఏపీ, తెలంగాణలపై లేనప్పటికీ ఇవాళ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. అయితే తెలంగాణలో ఇవాళ రేపు కూడా వర్షాలు పడతాయని హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని, ఉదయం 11 గంటల తర్వాత రాయలసీమ, ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆ తరువాత సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, మొత్తంగా నేడు రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలో సాధారణంగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో సాధారణంగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, ప్రస్తుతం గాలుల్ని అరేబియా సముద్రంలో ఉన్న అల్పపీడనం వైపు వెళ్తున్నాయని, ఇక తెలంగాణలో మ్యాక్సిమం 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఏపీలో 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని, రాత్రి చలి తగ్గి వేడి పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఇంకా తగ్గక మునిపే మరో ముప్పు పొంచుకొస్తుందనే వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈ నెల 2వ వారంలో ఏర్పడుతుందని, ఇది వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తుఫానుగా మారుతుందా లేదా అనేది మరో వారం రోజుల్లో తెలుస్తుందని, ఈ వాయుగుండ ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని, అటు తెలంగాణలో కూడా ఈ నెల 8 వరకు మోస్తరు వర్షాలు పడుతూనే ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అనంతరం ఈ అల్పపీడన ప్రభావం తుఫానుగా మారినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాలపై భారీ నుండి అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే తెలుగు రాష్ట్ర ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైతులు ఎవరైనా ఉన్నట్లయితే తమ పొలాల్లో ఉన్నటువంటి పంటని తగు జాగ్రత్తలతో చూసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు కూడా ఈ ముప్పు ఉండే అవకాశం అధికంగా ఉందని, అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని, ఏది ఏమైనప్పటికీ రైతులు, గొర్రెల కాపర్లు, చేపల వేటకు వెళ్ళేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలతో సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో నివసించాలని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.